లాస్ట్ క్లాస్లో అప్ టు 4 వరకు మెథడాలజీ, తెలుగు మెథడాలజీ, ఎస్జిటి వరకు ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ అయితే చెప్పుకున్నాం కదా. ఈరోజు 5th చాప్టర్ అండి. కొంచెం లెంతీ చాప్టరే. ఇందులో ఇంపార్టెంట్వి టెట్కి దృష్టి అండి. డిఎస్సికి రిలేటెడ్గా నెక్స్ట్ చదవచ్చు. ప్రస్తుతం టైం లేని వాళ్ళు టెట్కి మాత్రమే క్వాలిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ టాపిక్స్ అయితే ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. నేను రివిజన్ చేస్తున్నాను, ఓకేనా. అవే టాపిక్స్ మీరు కూడా చూడండి, ఓకే. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో ప్రిపరేషన్ అనేది చాలా కష్టంగా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్స్ లేచి ప్రిపరేషన్ అవ్వాలంటే ఇంకా చాలా కష్టం, కానీ తప్పదు. ఎర్లీ మార్నింగ్ లేస్తేనే మనకి టైం ఎక్కువ మిగిలినట్టు ఉంటుంది. సిలబస్ కూడా కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఎర్లీ మార్నింగ్ లేచి చదవటం అనేది ఇబ్బందిగా ఫీల్ అయితే ఎవరైనా మన ఛానల్లో హౌ టు గెటప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అని ఒక వీడియో చేశానండి. నేను ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఆ వీడియో ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఏ టైం 4 కాదు 3 కన్నా లేవమన్నా లేస్తారన్నమాట ఆ టిప్ తోటి. అలాగే హౌస్ వైఫ్ ప్రిపరేషన్ ప్లాన్ ఒకటి ఇచ్చానండి. చాలా ఒక 1 మంత్ బ్యాక్ ఇచ్చినట్టున్నాను. మన దాంట్లో ఉంది, చెక్ చేయండి ఫ్రెండ్స్. అట్లాగే నిన్న కూడా ఒక వీడియో రీసెంట్గా అప్లోడ్ చేశానండి. వర్కింగ్ ఉమెన్కి ఆర్ మెన్, అలాగే చిన్న చిన్న పిల్లలతో ఉన్న హౌస్ వైఫ్స్కి ఎలా చదువుకోవాలనేది. అవన్నీ ప్రాక్టికల్ టిప్సేనండి. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు, చాలా ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి నేను ఇంప్లిమెంట్ చేసి వర్కౌట్ అయినాయి అన్నమాట. అవి కూడా చెక్ చేయండి ఫ్రెండ్స్. ప్రిపరేషన్కి అప్పుడు యూజ్ అవుతాయండి. సో ఈ చాప్టర్లో బోధనా పద్ధతులు అండ్ భాషాభ్యాస వ్యూహాలు, ఈ చాప్టర్ నుంచి ఇవ్వగలిగే టాపిక్స్ ఏంటంటే కిండర్ గార్డెన్ పద్ధతి అండి, అలాగే క్రీడా పద్ధతి నుంచి మాంటిసోరీ విధానం. కిండర్ గార్డెన్ పద్ధతి అండ్ మాంటిసోరీ విద్యా విధానం గురించి ఎప్పుడు బిట్స్ అడుగుతూనే ఉంటారు ఫ్రెండ్స్, అడుగుతూనే ఉంటారు. ఆ 2 పద్ధతులు అంత ఇంపార్టెంట్. అది ఇంపార్టెంట్ టాపిక్ అని అందరికీ తెలుసు, బట్ స్టిల్ కొంతమంది అయితే ఏ ఇయర్స్ దగ్గర కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. కిండర్ గార్డెన్కి ఏ ఇయర్, అలాగే మాంటిసోరీ పద్ధతికి సంబంధించి ఇయర్స్ అవైతే చూసుకోండి. క్రీడా పద్ధతిని మరొక పేరు ఏంటంటే ఎత్తుగడల పద్ధతి అని కూడా పిలుస్తారు. చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ కిండర్ గార్డెన్ పద్ధతి గురించి. దీన్ని ప్రపోజ్ చేసింది ఎవరంటే ప్రతిపాదించింది ఫ్రోబెల్ అనమాట. ఎన్ని సంవత్సరాలు, 3 నుంచి 7 సంవత్సరాల వయసు గల పిల్లలకు సంబంధించింది కిండర్ గార్డెన్ పద్ధతి అండి. నెక్స్ట్ వచ్చేసి బోధన కాల పరిమితి ఇంపార్టెంట్ అండి. 30 మినిట్సే అనమాట. ఇలాంటివి అడుగుతారండి బిట్స్. నెక్స్ట్ స్వేచ్ఛాయుత వాతావరణంలో విద్యా బోధన జరిగేది ఏంటి అంటే కిండర్ గార్డెన్ పద్ధతి అనమాట. స్వేచ్ఛాయుత వాతావరణం, ఆటపాటల ద్వారా, కృత్యాల ద్వారా విద్యాబుద్ధులు వికసింపజేసేది కూడా ఈ పద్ధతి అండి, కిండర్ గార్డెన్ పద్ధతి. నెక్స్ట్ మాంటిసోరీ పద్ధతి అనమాట. ఇది దీనికి దానికి డిఫరెన్స్ చూడండి. దీన్ని ప్రపోజ్ చేసింది, ప్రతిపాదించింది ఎవరంటే మేరీ మాంటిసోరీ. నెక్స్ట్ వైయక్తిక భేదాలు, ఆసక్తులు ఆధారంగా అనమాట. ఇది దేని బేస్ చేసుకునంటే ఇండివిజువల్గా అనమాట, వైయక్తిక భేదాలు. నెక్స్ట్ వచ్చేసి దీనికి నిర్ణీత కాల పరిమితి అంటూ ఉండదండి. అదే కిండర్ గార్డెన్కి అయితే 30 మినిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చి స్వయం కృషికి ప్రాధాన్యత గల పద్ధతి ఏంటంటే మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ శిక్షణ, ఇది ఇంపార్టెంట్ అండి. జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అన్నా కూడా వైయక్తిక భేదాలను అనుసరించి స్వయం కృషికి ప్రాధాన్యత. అలాగే దీనికి ఎటువంటి కూడా కాల నిర్ణీతి అనేది ఉండదు, టైం అనేది ఉండదు అనమాట. సో ఇవన్నీ కూడా మాంటిసోరీ పద్ధతికి ఎగ్జాంపుల్స్. అలాగే బాలికలకు స్వేచ్ఛగా స్వశక్తితో జ్ఞానాన్ని పొందుతారు. బాలికలతో స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఇక్కడ స్వేచ్ఛ కంప్లీట్గా ఉంటుంది ఇక్కడ మాంటిసోరీ పద్ధతిలో. కిండర్ గార్డెన్లో కొంచెం స్వేచ్ఛ కొద్దిపాటి రిస్ట్రిక్షన్స్తో ఉంటుంది అనమాట. అలాగే ప్రాజెక్ట్ పద్ధతి అండి. ప్రతిపాదించింది ఎవరంటే జాన్ డూయి అనమాట. అదే ప్రాజెక్ట్ అనేది ఒక ఉద్దేశపూర్వకమైన క్రియ అని అభిప్రాయపడింది ఎవరంటే కిల్ ప్యాట్రిక్ అనమాట. అలాగే దీనికి ఈ ప్రాజెక్ట్ పద్ధతికి ఇంకొక నిర్వచనం ఇచ్చారు ఎవరంటే స్వాభావిక పరిస్థితుల్లో చోటు చేసుకునే సమస్య పరిష్కార పద్ధతినే ప్రాజెక్ట్ పద్ధతి అని అంటారు అనేది చెప్పింది ఎవరంటే స్టీవెన్సన్. చూడండి, మన ప్రాజెక్ట్ పద్ధతి అనగానే జాన్ డూయి అనుకుంటాం. అయితే జాన్ డూయి కాకుండా ఇక్కడ 2 ఉన్నారు, కిల్ ప్యాట్రిక్ అని స్టీవెన్సన్ అని. ఈ ముగ్గురిని ఇస్తారు ఆప్షన్స్లో మనం. అయితే ఎవరు ఏ డెఫినేషన్ అనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలి. ఉద్దేశపూర్వకమైన అనగానే కిల్ ప్యాట్రిక్, దాని కోడ్ ఏంటంటే కిల్, చంపేటి, ఉద్దేశపూర్వకంగా చంపేశారు అని కోడ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్టీవెన్సన్ స్వాభావిక. స్టీవెన్సన్ అనే అతను స్వాభావికంగా మంచివాడు, స్వభావం మంచిదాను, అట్లా గుర్తుపెట్టుకున్నాను నేను. సో
ఈ బిట్ అనేది ఆ ముగ్గురిని ఆప్షన్స్ లేదా కంపల్సరీ కిల్పాట్రిక్ అండ్ స్టీవెన్సన్ ఇచ్చి మనకు ఆప్షన్స్ అనేవి ఇస్తారండి. నెక్స్ట్ పద్ధతి అండి డాల్టన్ పద్ధతి. ఇది కూడా ఇంపార్టెంట్ అనమాట. ఆ 3 పద్ధతులు మాంటిసోరీ, అలాగే ఈ డాల్టన్ పద్ధతి, కిండర్ గార్డెన్ పద్ధతి కంపల్సరీ ఒకటి వస్తుంది. దీనినే వ్యష్టి పద్ధతి అంటారు, నియోజన పద్ధతి అంటారు, వ్యక్తి పద్ధతి అని కూడా అంటారు. 3 పేర్లు ఉన్నాయి. దీన్ని ప్రతిపాదించింది ఎవరంటే మిస్ హెలెన్ పార్క్ అనమాట. ఈమె ఏ దేశస్తురాలు అని అడుగుతారు. అమెరికా దేశస్తురాలు. డాల్టన్ పట్టణంలో ఈమె మొదటిసారి డాల్టన్ పద్ధతిలో అనుసరించింది ఈమె అమెరికా దేశస్తురాలు. అంతవరకు సరిపోద్దండి. ఇదంతా ఇవన్నీ కూడా అనవసరం. నియోజన పద్ధతిలో డాల్టన్ పద్ధతిని నియోజన పద్ధతి అని కూడా అంటారు కదా. నియోజన పద్ధతిలో 10 ఉపశీర్షికలు ఉంటాయి అనేసి ఈ 10 అవసరం లేదండి. ఫస్ట్ 1 ఉపోద్ఘాతం పరిచయం ఒకటి, నెక్స్ట్ విషయ సేకరణ సమస్యలు, లాస్ట్ది మినహాయింపులు. ఇవి మాత్రం చూసుకుంటే చాలండి. మిగతాగా అంత ఎట్టకాడుపుడు అడగరు. జస్ట్ ఫస్ట్వి. నెక్స్ట్ బోధనా పద్ధతి వచ్చేసి కార్యక్రమయుత బోధన. ఇది మన సైకాలజీలో కూడా ఉంటుంది కదా. ప్రతిపాదించింది ఎవరంటే స్కిన్నర్. దేని ఆధారంగా రూపొందించారు ఇది అంటే ఓపరెంట్ కండిషనింగ్ థియరీ ఆఫ్ ది లెర్నింగ్ అని. దాని ఆధారంగా ఈయన స్కిన్నర్ అనే వ్యక్తి కార్యక్రమయుత బోధనని ప్రతిపాదించారు. చిన్న చిన్న సోపానాలు, వాటిని క్రమయుతంగా అమర్చుటే దీని ప్రధానాంశం అనమాట. మనకి కార్యక్రమయుత బోధన అంటే చిన్న చిన్న సోపానాలతో చిన్న చిన్న టార్గెట్స్తో ఉంటుందండి. అలాగే గాగ్నే అండ్ పార్క్ ఈ పద్ధతిపై విశేషంగా కృషి చేశారనమాట. అలాగే గిల్టన్ అనే ఆయన కూడా ఈ చిన్న చిన్న కృత్యాలు ఆకృతీకరించి తరగతిలో సత్ఫలితాలు సాధించింది గాగ్నే. ఇక్కడ ఫీడ్బ్యాక్ సంబంధించిన పాయింట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఏ బోధనలో ఫీడ్బ్యాక్ అనేది ఉంటుంది అంటే కార్యక్రమయుత బోధనలో కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఉంటుంది అనమాట. దీన్ని బేస్ చేసుకునే బిట్స్ అడుగుతుంటారు. పరిపుష్టి, ఫీడ్బ్యాక్, నియంత్రణ అనే అంశాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థి కేంద్రీకృత అభ్యసన పద్ధతిగా దీన్ని తీర్చిదిద్దారు. చైల్డ్ సెంటర్డ్ అండి ఇది. అలాగే పరిపుష్టి, నిరంతరం చేసిన దానికి ఫీడ్బ్యాక్ ఇస్తూ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ఉండే పద్ధతి అంటే కార్యక్రమయుత పద్ధతి. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బృంద బోధన అండి. బృంద బోధన అంటే ఒకరికంటే ఎక్కువ మంది బోధన నిర్వహించి సత్ఫలితాలు సాధించగల వ్యూహం అనమాట. ఓకేనండి. ఈ నిర్వచనం ఇచ్చింది ఎవరంటే నాయక్ అనమాట. సారీ అండి, కార్లూబ్స్ అని ఇచ్చారు. అలాగే నాయక్ గారు కూడా ఇంకొకటి ఇచ్చారు. ఇద్దరికంటే ఎక్కువ మంది ఉపాధ్యాయులు ఒక ప్రణాళిక ప్రకారం పరస్పర సహకారంతో విషయ బోధనను మూల్యాంకనాన్ని నిర్వహించడం బృంద బోధన. ఈ బృంద బోధనకు సంబంధించి కార్లూబ్స్ అని ఒకరు ఇచ్చారు. అలాగే నాయక్, ఇద్దరు వేరు డెఫినేషన్స్ బృంద బోధన గురించి ఇచ్చారండి. ఇంపార్టెంట్ వీటితో పోలిస్తే. ఓకేనండి. అది ఏ విశ్వవిద్యాలయము ఇవన్నీ కూడా టెట్ లెవెల్ అడగరు. జస్ట్ బృంద బోధన అంటే ఏంటి, దానికి సంబంధించిన ఇద్దరు ఇచ్చిన నిర్వచనాలు. ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి మైక్రో టీచింగ్ అండి, సూక్ష్మ బోధన. దీంట్లో ఎలాంటి బిట్స్ అడుగుతారంటే మైక్రో టీచింగ్లో సూక్ష్మ బోధనలో ఎంతమంది ఉంటారు? 5 లేదా 6 మంది విద్యార్థులు ఉంటారనమాట. ఇందులో ఎన్ని రకాల నైపుణ్యాలు అంటే ఏదైనా ఒక నైపుణ్యాన్ని మాత్రమే, ఒక నైపుణ్యం అనేది హైలైట్ చేసుకొని ఒక నైపుణ్యం మాత్రమే బోధన సాధించేందుకు బోధన అనేది నిర్వహించబడుతుంది. నెక్స్ట్ టైం ఇంపార్టెంట్ అండి. మొత్తం సూక్ష్మ బోధనకి అయ్యే టైము 45 మినిట్స్. అందులో మొదటి 5 నిమిషాలు బోధనకు అనమాట. నెక్స్ట్ విమర్శకు 10 నిమిషాలు, పునః బోధనకు 5 నిమిషాలు. వీటిలో ఎక్కువ అడిగేది పునః బోధనకు ఎన్ని నిమిషాలు టైం అనేది కేటాయిస్తారు అంటారు. పునః బోధనకు 5 నిమిషాలు. మొత్తం ఓవరాల్గా ఎన్ని నిమిషాలు అంటే 45 నిమిషాలు. అలాగే 5 నుంచి 6 ఒకే నైపుణ్యం అనేది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ పునర్వలనం వెంటనే జరుగుతుంది. ఫీడ్బ్యాక్ అనేది వెంటనే ఇస్తుంది. ఈ పాయింట్స్ ఇంపార్టెంట్. అలాగే సూక్ష్మ బోధనకు సంబంధించి ట్రై మెథడ్స్లో కూడా ఉంటుంది కదా. ప్రపోజ్ చేసింది ఎవరు సూక్ష్మ బోధన అనే భావనను, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ అండి విద్యార్థి కేంద్రీకృత విద్యా ఉపగమనాలు ఇచ్చారు. వాటిలో ఈ 5 ఇంపార్టెంట్. కార్య శిబిరం, వర్క్షాపు, సెమినార్స్, సింపోజియం, ప్యానల్ డిస్కషన్, సిమ్యులేషన్. వీటిలో సింపోజియం ఉంది కదండి, మోస్ట్ ఇంపార్టెంట్. సింపోజియం చాలా ఇంపార్టెంట్. అలాగే ప్యానల్ చర్చ గురించి చాలా ఇంపార్టెంట్. ఈ రెండింటిపైన ఎక్కువ బిట్స్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట.
ఫస్ట్ కార్యశిబిరం అంటే ఏం లేదండి, జస్ట్ వర్క్షాప్ అనమాట. నిర్మాణాత్మక సృజనాత్మక కృత్యాలు ఉంటాయి. సో బోధనాభ్యాసన కృత్యాలు, పరికరాలు, ప్రణాళికలు అనమాట. వర్క్షాప్ అంటే ఏముంటుంది, జస్ట్ కృత్యాలు ఏమైనా తయారు చేయటమే కదా. నెక్స్ట్ సదస్సులండి, సెమినార్. తాము రూపొందించిన చర్చాపత్రాన్ని వేదికపై చదవబడిన పత్రంపై విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది. ఈ ఒక్క లైన్స్ గుర్తుపెట్టుకుంటే చాలండి, అంత అవసరం లేదు. సింపోజియం చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి, అవి బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఓ విషయాన్ని స్నేహపూరిత వాతావరణంలో చర్చించబడుతుంది. స్నేహపూరిత వాతావరణంలో చర్చించబడే అంశం ఏంటంటే సింపోజియం, అదొకటి ఇంపార్టెంట్ అంటే ఆ వర్డ్. నెక్స్ట్, ఒక సమస్యపై మౌఖికంగా కానీ లేదా లిఖిత రూపంగా కానీ 2 రకాలుగా కూడా వ్యాఖ్యలు చేయవచ్చు, అదొకటి ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, వివాదాస్పదమైన సమస్యలపై అని అడిగితే సింపోజియంలోకి వస్తుంది అనమాట. నెక్స్ట్, ప్యానల్ డిస్కషన్ గురించి అండి. ఈ రెండింటికి కలిపి బిట్స్ ఇస్తారనమాట మనకి. 3 లేదా 6 వ్యక్తులు కలిపి డిస్కషన్ చేసేదే ప్యానల్ చర్చ అనమాట. సింపోజియంలో చర్చ ఈ బహుముఖం అనే వర్డ్ ఇంపార్టెంట్ అండి. సింపోజియంలో చర్చ బహుముఖంగా ఉండగా ఈ ప్యానల్ చర్చలో సభ్యుల మధ్య మాత్రమే చర్చ జరుగుతుంది, అది ఇంపార్టెంట్ పాయింట్ అండి. నెక్స్ట్, సారూప్య విధానం, సిమ్యులేషన్ అండి. ఇది ఓ విధంగా విస్తరించబడిన నాటిక అంటే సారూప్య విధానం, లేనిది ఉన్నట్లు నటించడం, అలాగే తప్పులు చేయటం సహజం, అది అవసరం కూడా అనే భావనను సిమ్యులేషన్ ఆధార సూత్రం అన్నమాట. అలాగే శిక్షణ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థి మాదిరి బోధన అందులో లేనప్పుడు ఛాత్రోపాధ్యాయులే ఏదైనా ప్రాథమిక తరగతి విద్యార్థులను ఎన్నుకొని మాదిరి బోధన నిర్వహిస్తారు. సారూప్య విధానంలో మాదిరి బోధన అనమాట, సిమ్యులేషన్ ఉంటుంది. అలాగే నాటిక రూపంలో లేనిది ఉన్నట్లు నటించడం వచ్చినా కూడా సిమ్యులేషన్ కిందే లెక్క పెట్టాలి. నెక్స్ట్ టాపిక్ పర్యవేక్షిత అధ్యయనం అండి. ఇదంతా ఇంత ఇచ్చాడు కానీ ఇందులో ఏం లేదండి, జస్ట్ సింపుల్గా ఏంటంటే ఎక్స్ట్రా క్లాసెస్ అనమాట. వీక్గా ఉన్న స్టూడెంట్స్కి మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 గంట ఎక్స్ట్రా క్లాస్ పెడతారు కదా, దాన్నే పర్యవేక్షిత అధ్యయనం అంటారు. నెక్స్ట్ అండి, బహుళ తరగతి విద్యా బోధన. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రస్తుతం స్కూల్స్ నడుస్తున్న విధానం అంటే ఒక 5 క్లాసెస్ కలిపి ఒక సింగిల్ టీచర్ ఉండి ఏ విధంగా బోధన చేస్తారనేదే బహుళ తరగతి బోధన అనమాట. 1 కన్నా మించిన తరగతులకు ఒక ఉపాధ్యాయుడు బోధించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు అనుసరించే పద్ధతే బహుళ తరగతి బోధన అన్నమాట. ఏ విధంగా చేస్తారనేది ఎగ్జాంపుల్గా ఈ టేబుల్ ఇచ్చున్నారండి, చూడండి. ఈ బహుళ తరగతి బోధన 1 గంట పాటు జరుగుద్ది అనమాట, 1 అవర్. ఆ 1 అవర్ని 20 మినిట్స్ కింద 3 విభాగాలుగా స్ప్లిట్ చేసుకున్నారు. తరగతులు ఎన్ని ఉన్నాయి, 5 తరగతులు. ఉపాధ్యాయుడు ఒక్కడే ఉంటారు. సో ఫస్ట్ మొదటి 20 నిమిషాల్లో ప్రత్యక్ష బోధన జరుగుతుంది. ప్రత్యక్ష బోధనలో ఉపాధ్యాయుడు ఉంటాడు. రెండవ 20 నిమిషాల టైంలో మానిటర్ సహాయంతో లేదా స్వయం అభ్యాసం జరుగుతుంది. స్వయం అభ్యాసం అంటే విద్యార్థి ఏదో టీచర్ ఫస్ట్ చెప్పిన 20 మినిట్స్ ఆధారంగా చదువుకోవటమో ఓన్గా నోట్స్ రాసుకోవటమో చేస్తాడు. లేదా మానిటర్ సహాయం, ఇక్కడ మానిటర్ అంటే ఎవరుగా పెడతారంటే క్లాస్ లీడర్ని మానిటర్గా యూస్ చేస్తారన్నమాట. నెక్స్ట్ మరో లాస్ట్ 20 నిమిషాల్లో ప్రత్యక్ష బోధన అని జరుగుద్ది. ఈ ఎంత అవసరం లేదు కానీ ఈ యొక్క ఎగ్జాంపుల్ అయితే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 20 మినిట్స్ ప్రత్యక్ష బోధన, నెక్స్ట్ 20 నిమిషాలు మానిటర్ సహాయం, స్వయం అభ్యాసం, లాస్ట్ ప్రత్యక్ష బోధన. నెక్స్ట్ ఫ్రెండ్స్, పీరియడ్స్కి సంబంధించి ఎంత టైం కేటాయించాలని ఇంపార్టెంట్గా ఇచ్చారు. భాషా బోధన ఒక్కదానికి 90 నిమిషాలు హైయెస్ట్. మిగతావి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ 60 మినిట్స్ ఇచ్చారు. ఇందులో లాస్ట్ చూసారు ప్రార్థనా సమావేశం 10 నిమిషాలు ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, 10 నిమిషాలది ఒకటి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని అవర్స్ దేనికి ఎన్ని అవర్స్ అని. సహపాఠ్య కార్యక్రమాలకు 1 గంట ఇచ్చారు. సో నెక్స్ట్ వీడియోలో మిగతా ఇంపార్టెంట్ టాపిక్స్ లిస్ట్ చెప్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, సో దట్ నేను రేపు కూడా మళ్ళీ ఇంకొక వీడియో ఇంపార్టెంట్ టాపిక్స్ పైన చేస్తాను. బాయ్.